విశాఖ నగరంలో 3 గంటల పాటు భారీ వర్షం పడింది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలువలు పొంగి ప్రవహించాయి. కాలనీలు నీట మునిగిపోయాయి. జ్ఞానాపురం రైల్వే బ్రిడ్జ్ ప్రాంతం అంతా వర్షపు నీటితో చెరువును తలపిస్తోంది. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో కురిసిన వర్షంతో ముఖ్యంగా ఎర్రిగడ్డకు భారీగా వర్షపు నీరు చేరింది. ఫార్టీ వార్డ్ ఎర్రిగడ్డ సమస్య అనేది మాకు చాలా ప్రధానమైన సమస్య. దీని గురించి నేను చాలాసార్లు కూడా అంటే 4 ఇయర్స్ అయితే మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా ఆగలేదు. ఈ టెండర్ అనేది ఎప్పుడు కూడా గత 2007 నుంచి కూడా ఈ టెండర్ అనేది జరుగుతూ ఉంది. ఫస్ట్ టైం మొన్న కౌన్సిల్లోని ఈ టెండర్ అనేది ఆపేశారు. మరి ఎందుకు ఆపారనేది తెలియదు. ఇంకోటి ఏంటంటే మరి మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎంతో మంచి మనసుతో మాకున్న సమస్యని ఈ మిషన్ ద్వారా 3 కోట్ల వరకు ఈ మిషన్ మాకు శాంక్షన్ చేశారండి. 3 కోట్లు అయింది అది. ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడే మాకు శాంక్షన్ అవ్వడం వల్ల ఈరోజు ఈ విధంగానే మేము మరీ పూర్తిగా మామూలుగా అయితే చిన్నపాటి వర్షానికి మొత్తం ఇల్లులు నిండిపోవడమే కాకుండాను పాపం ప్రజల తాలూకా సామాన్లు కానీ ఏవైనా వాళ్ళ విలువైన వస్తువులు కానీ అన్నీ పాడైపోయేవి. మెయిన్ ఇక్కడ 99 lakhsకి ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ దాదాపు 10-12 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఆ టెండరు ఏ కౌన్సిల్ ఉన్నా లేకపోయినా ఆ టెండర్ కంటిన్యూ కొనసాగేది. కావాలనే ఈసారి ఆ టెండరు ఎందుకు ఆపుతున్నారు అనేది మాకు తెలియట్లేదు. కాబట్టి మేయర్ గారు ఇప్పుడైనా మీరు మా బాధ అర్థం చేసుకొని ఇమీడియట్గా అది శాంక్షన్ చేస్తారని కోరుకుంటూ, అదే కాకుండా ఈరోజు 4 వీధుల్లో వాటర్ వచ్చి ఈరోజు బెల్ట్ ఆన్ చేసాం బట్టికి దాదాపు 1 అడుగు వరకే వచ్చి ఆగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హెల్ప్కి ఈరోజు మా జ్ఞానాపురం ప్రజలందరూ ఆయన్ని గుర్తుపెట్టుకుంటున్నారు.